సమక్షంలో దేవుని మార్గంలో ఆ బిడ్డను పెంచుతూ ఉండగా దినదిన ప్రవర్ధమానమై పెరిగినటువంటి వీర సంసోను వీర విద్యల్లో ఆరితేరాడు. శత్రువులు 1000 మంది కాదు 10,000 మంది వచ్చిన చీమలు నలిపివేసినట్లు నలిపివేస్తానని పలిటీలు కొడుతూ ఉన్నాడు వీరాధివీరుడైనటువంటి సంసోను. ఆ తల్లిదండ్రులు బంధుమిత్ర సపరివార సమేతంగా సంసోన్ని తీసుకుని వరించినట్టి వనితను గాంచగా వారు పైన మైరి సంసోను చరిత్రను వ్యర్థం చేసుకో నువ్వు ఇస్తానని చెప్పినటువంటి బహుమతులు అన్నారు ఫిలిస్తీయులంతా. నా దూడతో దున్నకపోతే ఈ విప్పుడు కథ భావం మీకు తెలుసుండేది కాదు కదా అని మనస్సులో అనుకున్నాడు సంసోను. మరి ఎలా వీళ్ళకి బహుమానాలు ఇవ్వాలి అని కోపావేశమరిగినటువంటి ఆ సంసోను యెహోవా దేవుని ఆత్మ కుమ్మరించగా అష్కెలోనులో 30 మంది ముష్కరులను చంపి అష్కెలోనుకు వెళ్లి 30 మంది ముష్కరులను కూల్చి వారి ఆస్తిని దోచుకుని వీరికి ఇస్తానని చెప్పినటువంటి బహుమతులు ఇచ్చి వేశాడు. భార్య మీద ద్వేషంతో చాలా కాలం వరకు భార్య దగ్గరికి వెళ్ళలేదు. తన అల్లుడు తన వద్దకు రాలేదని తన కుమార్తెను విడిచిపెట్టేశాడేమో అని సంసోను మామ సంసోను తన స్నేహితునిగా భావించుకున్నటువంటి వేరొక యువకునికిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ ఎలా ఉండగా తొలకరి విరిసింది, వర్షాలు కురిశాయి, వరుణుడు కరుణించి వర్షించాడు, పుడమి తల్లి పులకించింది. రైతు కూలీలు వ్యవసాయాలు సాగిస్తూ ఉన్నారట. ఈ విధంగా ఏరుబూసి ఎల్లారు రైతోళ్ళు, పాలు పోసి సాగారు కూలోళ్ళు. ఏరుబూసి ఎల్లారు సాములు చోళ్ళు నువ్వులు ఇత్తనాలు పట్టుకొని ఏరుబూసి వెళ్ళారు సాగారు కూలోళ్ళు. సాములు చోళ్ళు నువ్వులు ఇత్తనాలు పట్టుకొని ఏరుబూసి వెళ్ళారు. తొలకరి మేఘాలు ఉరుముల మెరుపులతోను జల్లు జల్లున వాన నిలచి కురిసింది. వాన కురిసిందాని ఆ రైతు కూలీలు వేడి పట్టి దుక్కులేదున్నారు. సాగవయ్యా ఎరువాక ఆసామి రాజా, ఆపవయ్యా కరువుల రాక ఆసామి. ఓ సాగవయ్యా ఎరువాక ఆసామి రాజా, ఆపవయ్యా కరువుల రాక ఆసామి రాజా. పంటలు మా బాగా పండే ఆసామి రాజా, ఇంటింటానందము నిండే ఆసామి రాజా. పంటలు మా బాగా పండి ఇంటింటానందము నిండి, పంటలు మా బాగా పండి ఇంటింటానందము నిండి. ఆగిపోవు ఆకలి శోకం ఆసామి రాజా, అన్నదాత ఒంటరి లోకం ఆసామి. ఓ సాగవయ్యా ఆసామి రాజా, ఆపవయ్యా కరువుల రాక ఆసామి రాజా. సాగవయ్యా ఏరువాక ఆసామి రాజా, ఆపవయ్యా కరువుల రాక ఆసామి. ఓహో సాగవయ్యా ఏరువాక ఆసామి రాజా, ఆపవయ్యా కరువుల రాక ఆసామి. ఈ విధంగా ఆ రాజ్యంలో రైతు కూలీలు అందరూ కూడా కష్టించి పనిచేసి చెమటోడ్చి ఎంతో అద్భుతంగా ఆహార పంటలు పండించారయ్యా సోదర. అందరూ ఆనందంగా ఉన్నారు. అవును, ఏ విధంగా అయితే చక్కగా పంటలు పండి ఒరిగాయి అంత ఆలోచించాడు మన సంసోను. ఏ విధంగా అయినా సరే వారికి బుద్ధి చెప్పాలంటే వారి పంటలను నాశనం చేయాలనుకున్నాడు మన సంసోను. గోధుమ పంటల కోతల కాలం దగ్గరకు వచ్చింది. పొలాల్లో భార్యాభర్తలు చిలుక గోరింకల్లా చక్కగా
శ్రమ పడుతూ ఆహా. వ్యవసాయ పనులు సాగిస్తూ ఆహా. హాయిగా జీవిస్తూ ఉన్నారట. అది గమనించాడు వీరాధి వీరుడైనటువంటి సంసోను. నా భార్య నా దగ్గర ఉంటే నేను కూడా ఆనందంగా ఉండేవాడిని కదా అనుకుని తన మెడ మీద ఒక మేకపిల్లను వేసుకుని తిమ్నాతుపురం తన భార్య వద్దకు వచ్చాడు. ఆగునైన సంసోను, కాలము చాలా గడిచేరా, కాలము చాలా గడిచేరా, ద్వేషము నీలో రగిలేరా, చూచి చూచి కొన్ని నాళ్ళు ఎన్నాళ్ళ వరకు నా కుమార్తెను తీసుకువెళ్ళడానికి నీవు రాలేదు. నీకిక నా కుమార్తె అవసరం లేదు అనుకున్నాను. ఎంతవరకు చూశాను, ఇక లాభం లేదని నీవు స్నేహితునిగా భావించుకునేటువంటి నీ స్నేహితునికిచ్చి నీ భార్యకు వివాహం చేశాను. అయినప్పటికీ చూచి చూచి కొన్ని నాళ్ళు చేసి మరలా పెళ్లి, చేసి మరలా పెళ్లి, నీకు ఇష్టమున్న ఒక్క మాట అరుడా సంసాను, నీకు ఇష్టమున్న ఒక్క మాట, వేరొక కూతురు ఉంది నాకు, వేరొక కూతురు ఉందిరా, ఆమెనిచ్చి పెళ్లి చేసేదరా, ఆమెనిచ్చి పెళ్లి చేసేదరా. నా తల్లిదండ్రులు వద్దన్నా ఒప్పించి, నా తల్లిదండ్రులను మెప్పించి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నా భార్యను వేరొకరికిచ్చి పెళ్లి చేయడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? పైగా ఈ చిన్న కుమార్తెను చేసుకోమని చెబుతూ ఉన్నావు. అవసరం లేదు, నా భార్య నాది కానప్పుడు మీరెవరు అని చెప్పి కోపావేశము రగిలినటువంటి ఆ సంసోను, ఈ ఫిలిస్తీయులు దుర్మార్గులు నన్ను దెబ్బ కొట్టారు, వీళ్ళను ఒక దెబ్బ కొట్టాలి అని ఊరి బయటకు వచ్చి యెహోవా దేవుని ప్రార్థించి, అదిగో 300 లెక్క పెట్టి నకలన్నిటి కూడగట్టి, 300 లెక్క పెట్టి నకలన్నిటి కూడగట్టి, ఎంతగా నక్కలను గట్టి తుంటగా తోకలను చుట్టి, తోకలకు దివుటీలు గట్టి పంట చేలకు విడిచిపెట్టాడా, పంట చేలకు విడిచిపెట్టాడా, తోటలన్నీ దగ్ధమయ్యాయా, కుప్పలన్నీ కాలిపోయాయా, కుప్పలన్నీ కాలిపోయాయా. సంసోను విడిచిపెట్టినటువంటి 300 నక్కలు ఆ తోటలకు దివుటీలు గట్టి తోటల్లోకి చెదరగొడితే ఆ దివుటీలు అంటుకుని పంట చేలన్నీ సర్వనాశనం అవుతూ ఉన్నాయి. అది గాంచారు ఫిలిస్తీయులు. అరే రివ్వు రివ్వున పరుగుబట్టి ఎవరెవ్వారంటూ వచ్చి, రివ్వు రివ్వున పరుగుబట్టి ఎవరెవ్వారంటూ వచ్చి, కాలిపోయే చేలు చూసి నకలన్నిటి కళ్ళ చూసి ఎరి చూపులు చూసుకున్నారా, తుర్రుమంటూ జారుకున్నారా, ఎరి చూపులు చూసుకున్నారా. అదిగని నా ఫిలిస్తీయులే హడలిపోయినారే, అతను చూచి సంసోనునప్పుడే సంపదలచినారా. ఆస్తులన్నీ దగ్ధం కావడంతో దీనంతటికి కారకుడు సంసోను, అసలు కారకుడు తిమ్నాతీయుడు అని చెప్పి ఆ ఫిలిస్తీయులంతా సంసోను మామను ఆ ఇంటి వారిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ వార్త తెలుసుకున్నాడు సంసోను అనేటటువంటి వీరుడు. అరే ఈ దుర్మార్గులకు తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి తనకు ఎదురైన ఎందరో ఫిలిస్తీయులను తన తొడలతో తుంట్లను విరగొట్టి ఏతాము బండ సందులో మకాం ఉన్నాడు సంసోను. ఇక లాభం లేదు, సంసోను ఉండగా మనకు మనశ్శాంతి లేదు, సంసోను మన ఆస్తులని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఎలా సంసోన్ని ఏ విధంగా మార్చాలి అని చెప్పి సంసోను ప్రజలైన యోధా వారిపై ఆ ఫిలిస్తీయులు దండును నడిపారు. అరే యోధావారులారా, మీ ప్రాణాలపై మీకు ఆశలు ఉంటే మీ న్యాయాధిపతి అయినటువంటి సంసోన్ని మాకు అప్పగించండి ప్రాణాలతో, లేకపోతే మీకు సర్వనాశనం తప్పదు అని వాళ్ళను అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, వారి ఆస్తులని దోచుకుంటూ ఉన్నారు. అది చూసినటువంటి యోధా వారంతా అరే ఒక్కడు ఏతాము బండ సందులో ఉన్నటువంటి సంసోను వద్దకు వచ్చారు యోధా వారంతా. అయ్యా సంసోను, భంగమాయను బ్రతుకు సంసోనయ్యా,
మేమిట్లు బ్రతికేది సంసోనయ్యా భంగమాయను బ్రతుకు సంసోనయ్యా మేమిట్లు బ్రతికేది సంసోనయ్యా ఫిలిస్తీయులు వచ్చి సంసోనయ్యా పీడించుచున్నారే సంసోనయ్యా వేధించుచున్నారు సంసోనయ్యా వేధించుచున్నారు సంసోనయ్యా బాధించుచున్నారు సంసోనయ్యా భంగమాయను బ్రతుకు సంసోనయ్యా మేమెట్లు బ్రతికేది సంసోనయ్యా అయ్యా సంసోను నీ కారణంగా ఆ ఫిలిస్తీయులు మాపై దండును నడిపి మా యావదాస్తిని దోచుకుపోతూ ఉన్నారు మా ప్రాణాలు తీస్తా ఉంటున్నారు న్యాయాధిపతి అయిన నీవు మాకు న్యాయం చేయవయ్యా అని కన్నీరు మున్నీరుగా ప్రాధేయపడగా నా ప్రజలారా మీరు నాశనం కావడానికి వీల్లేదు మిమ్మల్ని నేను రక్షించుకుంటాను న్యాయాధిపతిగా నీకు నేను తోడుగా ఉంటాను నా ప్రాణాలే కదా వాళ్లకు కావలసింది నన్ను గట్టిగా బంధించి తీసుకుని వెళ్లి వాళ్లకు ఒప్పగించండి మీ చేతులతో మాత్రం నా ప్రాణాలు తీయనని నాకు మాట పొట్టు ఇవ్వండి అన్నాడు సరే అన్నారు గట్టిగా తాళ్లతో బంధించి అదిగో యోధావారంతా సంసోన్ని బందీగా ఉన్న సంసోన్ని లేహి అనే ప్రాంతానికి తీసుకుని వచ్చారు అక్కడికే తీసుకొచ్చి ఒప్పజెప్పమన్నారు ఫిలిస్తీయులు సంసోన్ని చంపుతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వీరాధి వీరుడైనటువంటి సంసోను తనను బంధించినటువంటి ఆ త్రాళ్లను యెహోవా దేవుని శక్తితో ఒక్కసారి శరీరాన్ని అలా చుడిపించగా ఆ త్రాళ్లన్నీ గడ్డిపోచల్లా తిరిగిపోయాయట అంతా అదిగో ఉరుకుతూ పొరుగుతూ వస్తూ ఉన్నారు ఫిలిస్తీయులు అదో పొరుగున వచ్చే ఫిలిస్తీయులను చూశాడా పొరుగున వచ్చే ఫిలిస్తీయులను కొరకొర చూశాడా జంతదగ జరిగిన దైవమునే ప్రార్థించరా దేవునాత్మ కుమ్మరించరా దేహబలము వృద్ధి చెందేరా వీరుడు మహాధీరుడు ధీరుడైన సంసోనుడు అదిగో దేవునాత్మ కుమ్మరించగా దేహబలము వృద్ధి చెందగా దేవుని యొక్క మహిమ వల్ల నా దగ్గర ఆయుధం లేదే వీళ్ళ చేతుల్లో నేను బలైపోవలసిందేనా అని అనుకుంటుండగా యెహోవా దేవుని యొక్క శక్తి వల్ల ప్రక్కనే గాడిద దవడ పచ్చి ఎముక కనిపించింది అది కాంచినటువంటి ఆ సంసోను అరే ఫిలిస్తీయులారా పాట 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 పండ్లు కొరుకుచు కొట్టు తరగతి వేగ కట 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 కోరలోని పిడికి చిటపట మని నిప్పుల్ గాడిలో కూడా పచ్చి ఎముకను వలసి పట్టినాడా ఉరుకుతూ వచ్చే అదిగో ఉరుకుతూ వచ్చే ఫిలిస్తీయులను నరుకుతున్నాడా కండలు దండలు గుండెలు మొండెలు తుండెములై జారే పరుగున వచ్చే ఫిలిస్తీయులను కొర కొర చూసారా ఈ విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గాడిద దవడ పచ్చి ఎముకను చూసినటువంటి మహాబలశాలుడైనటువంటి మన వీర సంసోనుడు ఆ గాడిద దౌడను చేతబట్టి 1000 మంది ఫిలిస్తీయులను ఒకేసారి సంహరించాడయ్యా సోదర. అది యుద్ధం చేయడం చేతనవ్వాలి. ఏం చేత? ఇలాగే నేను కూడా మిలిటరీలో యుద్ధం చేశాను. నువ్వు యుద్ధం చేసావు? ఒక రోజులో మిలిటరీలో పఠానంతో ఒక పక్కన యుద్ధం జరుగుతుంది.
నేను ఒక్కడిని ఒక చోట పోరాడుతున్నాను. ఓహో. ఇలాంటి సమయంలో ఆ, 10 మంది శత్రువులు శత్రువులు నన్ను చంపుదామని ఆహా. తుప్పల చోటు దాక్కుని ఓహో. కాసు కూర్చున్నారు. ఓహో. అది 10 మందిని కాస్త మనం గమనించాం. నువ్వు గమనించావు. ఆ, ఆహా. ఈ 10 మందిని మనం చంపాలి. ఆహా. భారతదేశంలో పరమవీర చక్ర పిడుగును మనమే కొట్టేయాలి ఓహో. అనే ఆలోచనతో ఆహా. ఆ 10 మంది శత్రువులు ఆ. ఆ వెనక చోట, ఆ డొంక చోట, ఆహా. ఆ తుప్పు చోట అలా వెళ్తున్నాం. వస్తున్నా. ఇలా వెళ్ళి ఆ, నా చేతిలో ఉన్నటువంటి పెద్ద కత్తి తీసి ఆ వీరులు 10 మంది కాళ్ళు పస 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 నరికేసాను అంతే. ఒరే ఒరే, ఆ. వీరుడు అన్నవాడు తలలు నరకాలి, ఆ. కాళ్ళు నరకడం ఏంటి? ఇద్దరు టెక్నికల్ తెలియాలి. ఆహా. ఆ, ముందు కాళ్ళు నరికేసావా అనుకో. అప్పుడు వాళ్ళు కింద పడి కొట్టుకుని కూర్చుంటారా? అవును. అప్పుడు తీరుబడిగా తాళం నరుక్కోవచ్చు. ఓహో, అంటే తీరుబడి యుద్ధం అన్నమాట నీది. ఆ, ఆ. అలా ఎప్పుడైతే కాళ్ళు నరికి కాళ్ళు నరికావు, తలల దగ్గరికి వెళ్ళాను. ఇక తలలు నరకాలి. నరకాలి. నరుకు. ఆ, నరుకు. నరుకు. నరకరా? నరకవయ్యా. అదేమిటి? యుద్ధం చేసేది నువ్వు కదా. మరి నేనే ఆ నరుకు, కాళ్ళు నరికావు కదా, తలను కూడా నరుకు. నరకడానికి తలలేయి ఏవయ్యా? అది ఉత్తమ మొండాలు ఉన్నాయి. అదేమిటి? నాకన్నా ముందు వాడు ఎవడో నరుక్కుపోయాడు. ఒరే 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 ఒరే, ఆ, తలలు లేని మొండాలు కాళ్ళు నరికావా నువ్వు? మరి ఇలాంటి ఇద్దరు ఉంటాయి మరి మిగతాలు. అయితే నీలా కాకుండా ఆ. ఆనాడు మన వీర సంసోను ఆహా. 1000 మంది ఫిలిస్తీన్లను ఒకేసారి సంహరించాడు. ఆహా. తదనంతరం ఆహా. లేహి అనేటువంటి ప్రాంతానికి చేరుకొని ఆ, దాహం కాగా ఆహా. ఆ దేవుని ప్రార్థించగా ఆహా. అక్కడ ఒక గోతిని చీల్చాడు. ఆహా. అంత నీరు ప్రవహించింది. ఆహా. దాహం తీర్చుకున్నటువంటి ఆహా. మన వీర సంసోనుడు ఆహా. ఆ దేవదేవునికి స్తుతులు సమర్పించాడు. యెహోవా దేవుని మహిమ వల్ల విజయాన్ని చేకూర్చుకున్నాడు సంసోను. సంసోను. ఆ విజయానికి యెహోవాకు స్తుతులు సమర్పించాడు. ఆహా. అక్కడ జరిగినటువంటి యుద్ధంలో ఆహా. 1000 మందిని ఒకేసారి హతమార్చాడు. ఆహా. ఈ విధంగా ఆహా. అట్టి రణస్థలమునకు రామత్లేహని పేరు పెట్టినాడా. తందానా దేవనందనా ఇప్పటి వరకు ఎన్హ కోరని పిలువబడుతును. తందానా దేవనందనా ఈ విధంగా ఆహా. ఆ తదుపరి సంసోను ఆహా. గాజా అనే ఊరికి చేరుకున్నాడు. చేరుకున్నాడు. గాజాలు ఆహా. అందాల రాశి అయినటువంటి ఆహా. ఒక వేశ్యను కలిశాడట. కలిశాడు. ఎంతవరకు సంసోను దైవ శక్తితో విజయాలను చేకూర్చుకున్నాడు. ఆహా. ఎంతలో సాతాను ప్రవేశించింది సంసోను జీవితంలో. ఆహా. వేశ్యాలోలుడయ్యాడు. ఆహా. ఈ వార్త తెలుసుకున్నారు గాజా ఊరి పెద్దలంతా. అమ్మయ్యో, మన శత్రువైనటువంటి ఆ సంసోను వేశ్య ఇంటిలో ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేసరికి ఈ పట్టణ సింహద్వారాలు గట్టిగా బంధించండి, వీడిని ఇక్కడే హతమారుద్దాం అని చెప్పి పట్టణ సింహద్వారాలను బంధించి సంసోను రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యథాప్రకారంగా వేశ్య ఇంటి నుండి బయలుదేరి వస్తూ ఉన్నాడు సంసోను. ఆ సింహద్వారాలు మూసి ఉండుట చూశాడు. ఆ సింహద్వారాలకు అడ్డుగా ఉన్నటువంటి వినుప కొయ్య ఒక 1000 మంది ఏనుగులతో గాని 1000 మంది మనుషులతో గాని పట్టి లాగించినా అది కదలదు, మెదలదు. ఆ సింహద్వారాలని ఎవరూ కదపలేదు. అలాంటి బలమైనటువంటి సింహద్వారాలను చూశాడు ఆ సంసోను. అమ్మయ్యో, నేను ఏ విధంగానైనా సరే బయటపడాలి అని యెహోవా దేవుని ప్రార్థించి దైవశక్తి పూర్ణుడై మహాబలము వృద్ధి చెందగా గట్టిగాను ఆ 2 ద్వారములు పట్టి లాగినాడా. సంసోను చరితం మితముగా నేడే అయ్యా గట్టి పరకల రీతిగా అడ్డు కొయ్యలను ఊడబెరికినాడా. సంసోను చరితము మితముగా నేడే హెబ్రోను అను కొండ కొనకు ఎక్కి వెళ్ళినాడా. తందానా దేవనందనా వీరాధి వీరుడైనటువంటి సంసోను ఆ అడ్డు కొయ్యలను, ఇనుప కొయ్యలను అవలీలగా లాగివేశాడు. హెబ్రోను కొండకు విసిరి కొట్టాడు. ఆ తదనంతరం షోరేకు లోయ అనే ప్రాంతానికి చేరుకున్నాడు సంసోను. అక్కడ అందచందముల సుందరంగిని అతడు చూచినాడా. ఆమె అందం
అందం పొగుడుతాడా ఆమె అందం పొగుడుతాడా ప్రేమ భిక్షను వేడుతాడా ప్రేమ భిక్షను వేడుతాడా కామాన్ని తీర్చమంటాడా కౌగిట చేర్చమంటాడా పిచ్చి ఎక్కిన కోతి చందన సంసాను పరిశుద్ధ దేవునే మరిచాడా తందాన తందాన. యెహోవాకు వ్రతము చేయబడినటువంటి వాడను నేను, దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడను నేను అన్న సంగతి మర్చిపోయాడు. వేశ్యాలుడయ్యా. అదుగో షోరేకు లోయలు దెలీలా అనేటువంటి అందగత్తె వలలో చిక్కాడు. అది తెలుసుకున్నారు ఫిలిష్తీయుల సర్దారులు. సంవత్సరం లేని సమయాన్ని పసిగట్టి దెలీలా వద్దకు వచ్చి, ఏవమ్మా దెలీలా, ఆ శత్రువు అయినటువంటి సంవత్సరానికి నువ్వు ఆశ్రయం ఇచ్చావట. అతన్ని ఎన్నిసార్లు చంపాలని మేము అనుకున్నా మాకు అపజయమే ఎదురవుతుంది. అతనిలో దాగి ఉన్న మహాబల రహస్యం ఏమిటో మాకు అంతు చిక్కడం లేదు. నీవైనా అతని బల రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పాలి. ఒకవేళ మాకు చెప్పకపోయినట్లయితే నిన్ను కూడా నాశనం చేయడానికి వెనుకాడం. అయినా నీవు మాకు చెబుతావు, మాకు ఆ నమ్మకం ఉంది. నిన్ను ఒట్టినే విడిచిపెట్టం. నీవు ఆ బల రహస్యాన్ని మాకు చేరవేస్తే మాలో ఒక్కొక్కరము 1000 వెండి నాణాలు నీకు బహుమానంగా ఇస్తామని ఆశ. ధనాశ పీడితురాలైనటువంటి దెలీలా ఆ వెండి నాణాలు సంపాదించి ధనవంతురాలను కావాలనే ఆశతో ఒకనాడు సంసోను వద్దకు వచ్చి అదిగో చక్కగా మచ్చికగా మాట్లాడుతూ సంసోను బలరహస్యాన్ని తెలుసుకోగోరి, అయ్యా సంసోను, ఈ లోకంలో వీరాధి వీరులు మీరే అని అన్నాను. మీ బలరహస్యం ఏమిటో ఎవరికీ అంత చిక్కడం లేదు. ఆ బలరహస్యం నాకు కాస్తంత చెప్పగలరా? నేను విని సంతోషిస్తాను అన్నాడు. తప్పకుండా చెబుతాను అన్నాడు. మామూలుగా చెప్పేలా లేడని చెప్పి ఏ విధంగా కవ్విస్తుందట. ఓ ఎందున పొందలేని చందమామ నీదేరా, మందార మకరందం విందు ఉంది చూడరా. ఎందున పొందలేని చందమామ నీదేరా, మందార మకరందం విందు ఉంది చూడరా. సుందర సందేహమేలరా, సుందర సందేహమేలరా. ఓ ఎందున పొందలేని చందమామ నీదేరా, మందార మకరందం విందు ఉంది చూడరా. మల్లెలు పూచే వెన్నెల కాచే, మల్లెలు పూచే వెన్నెల కాచే, మనసే వేధించే నీ కోసమేరా, మనసే వేధించే నీ కోసమేరా. కోరిక తీర్చరా కౌగిలి చేరరా, కోరిక తీర్చరా కౌగిలి చేరరా. ఈ మన్నెలాడి వలపులన్నీ దోచుకోరా. ఓ ఎందున పొందలేని చందమామ నీదేరా, మందార మకరందం విందు ఉంది.